టీడీపీ అధినేత చంద్రబాబు సత్తెనపల్లిలో సభ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మీద నా మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకి నన్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుని విమర్శించిన వాళ్లను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. 31 చంద్రబాబు పదే పదే ఆంబోతు అని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడు అని అన్నారు. మా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళని సంకనెత్తుకుని తిరుగుతున్నాడు. టీడీపీ సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడా ఈసారి కష్టమని అన్నారు. లోకేష్ యువగళమని తిరిగాడు, మంగళగిరికే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్ 2 రోజులు తిరిగితే 5 రోజులు జ్వరం వస్తుంది. నా మీద బురద చల్లటానికి బహిరంగ సభలో నా మీద విమర్శలు చేశాడు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పలనాడు జిల్లాలో క్రోసూరు, సత్తెనపల్లి బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా రోడ్ షోలు కూడా నిర్వహించారు. ఆ బహిరంగ సభల్లోనూ రోడ్ షోల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి శంకరరావు గారిని, ఇక్కడ పోటీ చేస్తున్న నన్ను అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నేను సత్తెనపల్లిలో ఆ వీడియోలు చూశాను. ఆయన పక్కన ఎవరున్నారంటే జంగా కృష్ణమూర్తి గారు జాయిన్ చేసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు అభ్యర్థి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నవారు. ఈ ముగ్గురు పక్కన ఆయన కూర్చుని ఉపన్యాసం చెప్పాడు. ముగ్గురు పక్కన ఆయన నుంచుని, ఈ ముగ్గురు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ముగ్గురు రాజకీయంగా ఎక్కడ పుట్టారు, రాజకీయంగా ఎక్కడ పదవులు అనుభవించారు, ఎక్కడ చేరి వాళ్ళ మాట్లాడుతున్నారు. సిగ్గున్న చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీవు నెత్తురు లేదు. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ శాఖలు గుద్దుకుంటున్నావు. రావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు. సైకిల్ ఎక్కాడు, నీ పక్కన ఉంటున్నాడు. ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ విధమైనటువంటి రాజకీయాలు నడిపాడో నేను చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ లో పుట్టాడు, కాంగ్రెస్ లో పెరిగాడు, కాంగ్రెస్ లో పదవులు అనుభవించాడు, బీజేపీకి వెళ్ళాడు, మళ్ళా వైసీపీకి రావాలనుకున్నాడు, తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. జంగా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చారు, విప్ ఇచ్చారు, గౌరవించారు. ఇన్ని గౌరవిస్తే ఈ ముగ్గురు టక్కన మాట అక్కడ కూర్చున్నారు. అసలు నీ దగ్గర మనుషులే లేరు, నీ తెలుగుదేశంలో పోటీ చేయడానికి దిక్కే లేదు. మేము వదిలేసిన వాళ్ళని మాత్రమే పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమైనా ఉదాహరణ కావాలా అని నేను మనవి చేస్తున్నా. ఇక నువ్వు రాజకీయాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నేనంతా చూశారుగా. సత్తెనపల్లి ప్రజానీకం చూశారు, కోసూరు ప్రజానీకం చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు మాపు ముఖ్యమంత్రి అయిపోతాడు అని చెప్పేసి డబ్బాలు పడుతున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం ఉన్న ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి అనుకుంటే ఎంతమంది వచ్చారు? జనం కోసూరు ఎంతమంది వచ్చారు? సత్తెనపల్లి ఎంతమంది వచ్చారు? ఎంత అప్పర్ ఫ్లాప్ షో అది. జనమే రాలేదే, వచ్చిన వాడు అక్కడ ఉండలేదే. పచ్చ చీరలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మందు ఇచ్చారు. ఈ సందులో మందులు తాగితే కనపడ్డారు. అక్కడ నీ ముఖం చూడటానికి కూడా ఎవడు రాలా. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసి ఏదో విధంగా నేను బ్రహ్మాండంగా ఉన్నానని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించావు, ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు, నన్ను ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చాడండి? ఒక్కడే వచ్చాడు.
ఏంటైనా అదే ఏంటైనా కూటమి నుంచి వచ్చాడు. ఏది బీజేపీ నాయకులు ఏది ఎక్కువ మాట్లాడలేదే, లేదు జనసేన ఎవరు రాలేదే, పెద్ద నాయకులు ఎవరు చోట వాళ్ళని తీసుకొచ్చారు. జెండాలు మాత్రం వీళ్ళే కట్టారు. జనసేన జెండాలు జనసేన తీసుకురాలా, తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి కట్టుకునేటువంటి పరిస్థితి. బీజేపీ జెండాలు కూడా వాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో 4-3 ముఠాలు అయిపోయి వాళ్ళే ఈ జెండా ఆ జెండా కట్టుకుని ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి సత్తెనపల్లి వచ్చి నన్ను తుక్కుగా ఓడించాలి అనే మాట అన్నాడు. చాలా ఏమంటాడు, నేను ఇరిగేషన్ మంత్రిని, నాకు క్యూసిక్ అంటే ఏంటో తెలియదంట. పొత్తు పెట్టుకొని 99లో 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తీవ్రమైన నష్టం చెందాము. మాకు 2 సార్లు కూడా 99లో వాజ్పేయి గారి ఇమేజ్ ని గమనించి పొత్తు పెట్టుకొని మాకు సమాధి కట్టాడు. 2014లో మోడీ గారి ఇమేజ్ ని గమనించి పొత్తు పెట్టుకొని మళ్ళీ సమాధి కట్టాడు. చంద్రబాబు సమాధి కట్టాడు. ఎక్కడ కట్టేది కట్టాడుగా. 1999లో 19% ఓటింగ్ ఉంది మాకు. పొత్తు పెట్టుకొని అప్పుడు సమాధి కట్టేశాడు. 14లో మోడీ గారి ఇమేజ్ నాయకత్వం చూసినాడు, పొత్తు పెట్టుకున్నాడు, సమాధి కట్టేశాడు. 4 సంవత్సరాలు సమాధి కట్టి వదిలేశాడు. సమాధిలో నుంచి లేపుకున్నాం మనం, సమాధి కట్టి వదిలేశాడు పార్టీ. అందుకని ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటిది పార్టీ నిర్ణయం. అమిత్ షా గారు నిర్ణయం చేశారు. చంద్రబాబు నాయుడు ఎవడండి మేము వాడితో పొత్తు పెట్టుకున్నాం వీడితో పొత్తు పెట్టుకుంటాం చెప్పడానికి మాటలు వీళ్ళందరూ ఎందుకు ప్రచారం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఆడేవాడు మా గురించి వాళ్ళతో వాళ్ళు రాసిపోతే వీళ్ళు రాసిపోతే మాట్లాడడానికి ఆడేవాడు. మాకు అమిత్ షా గారు చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పిన మాట పెడతారంటే అందరికి మీడియా నాకు అర్థం కాదు. ఆడేవాడు మా పార్టీ గురించి మాట్లాడతాడు, వాడేవాడు అని చంద్రబాబు నాయుడు ఆడేవాడు అసలు మాట్లాడతాం అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా నాయకుడు ఒకసారి కేటగారికల్ గా చెప్పిన తర్వాత వాడితో పొత్తు పెట్టుకున్నాడు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. లక్ష్మీనారాయణ గారు, గత ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుని వెళ్ళి అలయన్స్ తోటి వెళ్ళిన ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మర్యాద ఉంటే మర్యాదగా మాట్లాడతామండి. మర్యాద తప్పి మా మీద రోజు అబండాలు వేస్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి. ఇంతటితో కట్ చేద్దాం. అసలు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా.